హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉగాది రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటువంటి పిండి వంటల్లో ఒకటైనటువంటివి గారెలు, పూర్ణంబూర్లు. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇవి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బూరెల కోసం ఒక కప్పు మినప్పప్పుని బాగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి శనగపప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న శనగపప్పులో 3 కప్పుల నీళ్లు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు బూరెల పిండిలో వేసుకున్నటువంటి నూకని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు వరి నూక, 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండిలో వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేను మీకు చూపిస్తున్న విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోనే 1.5 కప్పులు బెల్లం తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 10 నిమిషాలకి మనకి పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బూరెలు మరియు గారెలకి పిండిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్రైండర్లో మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకునే మినపప్పును వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే గారెలు రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గ్రైండర్లోకి బూరెల పిండి కోసం నానబెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. బూరెల పిండి కొంచెం పలచగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న నూకని కూడా వేసుకొని మరి కాసేపు రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత 1 స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల బూరెలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంచి కలర్తో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా రుబ్బుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గారెల పిండిలో మీ రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం గారెల పిండి ఎంత బాగా బీట్ చేసుకుంటే గారెలు అనేవి అంత ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద గారెల పిండిని గారెల్లా వేసుకొని జాగ్రత్తగా నేను మీకు చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని గారెలు వేసుకున్నాక 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి బూరెల్ని వేసుకుందాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకునే పూర్ణం ఉండని పిండిలో వేసుకొని పూర్ణానికి పిండిని బాగా పట్టించి ఒక్కొక్కటిగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బూరెలు వేసుకున్నాక 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గారెలు, పూర్ణం బూరెలు రెడీ. ఇప్పుడు ఈ బూరెల్లో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, పండుగంతా మీ ఇంట్లోనే ఉంటుందంటే నన్ను నమ్మండి. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే
లైక్ చేయండి, షేర్ చేయండి, కథం చేయండి, దాంతో చేయండి.